हरिः ओम् अलघुफणातपत्रनिचयाग्रसमञ्चितनूत्नरत्ननिर्मलरुचिचेयुगान्ततिमिरम्बुनडञ्चि अकल्मषोल्लसज्जलमुलजेसि యందునవసారసనాళిసితైకభోగముంకలిగిన శేషతల్పమును కైకొనియున్న మహాత్మునొక్కనిన్ వరపీతకౌశేయ పరిధానకాంతి సంధ్యాంబుదరు రుచినిచయంబుగాగ కమనీయ హేమ సంకలిత కిరీటంబురమణ కాంచన శిఖరంబుగాగ మానితమౌక్తిక మాలికా రుచి సానుపతిత నిర్ఝర పరంపరలుగాక చెలువందు నవ తులసీదామకములు లలిత తట ఔషధీలతలుగాగ వరభుజంబులు నికటస్థవంశములగా పదములంగణ పాదప ప్రచయములుగా లలితగతి నొప్పు మరకతాచల విడంబితాత్మదేహంబుగలుగు మహాత్ముహరిణీ హారకలాప పుష్ప నిచయంబుల చెంచదనర్ఘరత్నకేయూరకరాంగుళీయక మహోజ్వల బాహు సహస్రశాఖలొప్పారగ చూడనొప్పి భువనాత్మకలీల అదృష్టమూల విస్ఫారిత భోగవేష్టిత విభాసిత చందన భూరుహాకృతిం విలసత్కుండలిరాజసఖ్యమున ఉర్వీభృత్సమాఖ్యన్ సముజ్వలితోదార శిరో విభూషణ సహస్ర స్వర్ణకూటంబులన్ సాలలియావాసత చారు కౌస్తుభ విరాజద్రత్నగర్భంబులన్ నళినాక్షుండుక నుంగునంగదగే మైనాకావనీ భృద్గతిన్ వరయోగీంద్రులు యోగమార్గముల భావం బంధునేని మనోహర రూపంబుదలంచి ఏ గుణగణ ధ్యానంబుగా వింతుర పురుష శ్రేష్ఠ పరిగ్రహంబునకు నైపొల్పార తద్ధ్యానగోచరమూర్తిం ధరియంతుగాద్య పరమోత్సాహుండనై మాధవ అరయ సమస్తభూత హృదయంబులయందు వసించి ఏకమై పరగు సుహృత్ప్రియానుగుణభసిత ధర్ముడవును పరాపరేశ్వరుడవునైతనర్చుచును సజన దుర్లభమైన ఎట్టి సుస్థిరమగు సర్వభూత దయచే పొడగానగవొత్తు వచ్చుత. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆహారాన్ని భక్షించేటువంటి పృథువు తర్వాత మిగతా ప్రాణులు కూడా అందరూ కూడా అంటే పృథు చక్రవర్తితో సహా మిగతా ప్రాణులందరూ కూడా ఆహారాన్ని ఎక్కడి నుంచి సంపాదించారు అంటే భూమిలోంచే సంపాదించారు. అదంతా కూడా భూమిలో నుంచే వచ్చింది. సో ఇది మామూలుగా ప్రాణిజాతిని బట్టి అంటే ఏ ప్రాణికి ఏ ఆహారం అయితే ఇవ్వబడుతుందో, ఏ ఆహారం మీద అయితే ఏ ప్రాణి నిలబడుతూ ఉంటుందో అలాగ సమస్త ప్రాణులకు కూడా అన్ని రకాలైనటువంటి ఆహారాలను కూడా ఇచ్చారు. అంటే 84 లక్షల జీవరాశులకి కూడా ఏ జీవరాశికి ఏ ఆహారం అయితే ఉండాలో ఆ ఆహారాన్ని చాలా సమృద్ధిగా భూదేవి నుంచి మాత్రమే వచ్చాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి విశేషం ఇది. అందువల్ల ఏమిటంటే దోహ వత్సాది భేదేన క్షీరభేదం కురుద్వః. దోహ వత్స అధిభేదేన పాత్ర దూడ పిడికేటువంటి వాడు, పాత్ర దూడ పితికేటువంటి వాడు, ఈ మూడిట్లో ఉండేటువంటి భేదాలని బట్టే క్షీరభేదం. ఆ వచ్చినటువంటి పాలల్లో కూడా ఆ రకమైనటువంటి భేదాలు వచ్చాయి అని మామూలుగా అన్నారు. అంటే ఏమిటి దీని యొక్క అంతరార్థం, దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఉదాహరణకి దోమ ఉందనుకోండి. దోమ అనేటువంటి దాంట్లో దోమలో పెద్ద దోమ అనేటువంటి వాడు రాజు, వాడు దూడ.
అది భూమిని టచ్ చేస్తుంది. సరే, ఇప్పుడు పాత్ర ఏమిటంటే దోమ శరీరం పాత్ర. ఇప్పుడు దోమకి పాలు ఏమిటి పితుక్కుంటుంది భూమిలో నుంచి అంటే రక్తం పుచ్చుకుంటుంది, అయితే బురద నీరు పుచ్చుకుంటూ ఉంటుంది, లేకపోతే ఏదో చెట్లలోనూ వాటిల్లోనూ ఉండేటువంటి రసాలు పీల్చుకుంటూ ఉంటుంది. ఇవన్నీనమాట. అంటే ఏమిటి, దోమకి ఉండేటువంటి ఆహారం వేరు, చీమకు ఉండేటువంటి ఆహారం వేరు, ఏనుగుకు ఉండేటువంటి ఆహారం వేరు, లేడుకు ఉండేటువంటి ఆహారం వేరు, కుక్కకు ఉండేటువంటి ఆహారం వేరు. అలాగే మనిషికి కూడా ఆ భేదం, క్షీరభేదం అంటే వాళ్ళు తినేటువంటి ఆహారంలో ఆ భేదాలని భూమి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని రకాలైనటువంటి వెరైటీస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే భూదేవి ఇచ్చింది. అందుకనే చూడండి, ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ తల్లికి తెలుస్తుంటే ఓ పిల్లాడికి ఇది ఇష్టం, ఆ పిల్లాడికి అది ఇష్టం, ఈ పిల్లాడు ఇది తిండు, వీడి తింటాడు, వాడికి అది పడదు, ఇలా అని చెప్పి తల్లి ఏ విధంగా అయితే పిల్లల యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాన్ని బట్టి తల్లి ఏ విధంగా అయితే పిల్లలందరికీ కూడా ఆహారాన్ని సప్లై చేస్తూ ఉంటుందో, పెడుతూ ఉంటుందో, అదేవిధంగా భూదేవి, భూమాత, అందుకని భూమాత అంటారు. తల్లిలాగా 84 లక్షల జీవరాశులకి కూడా దోహ వత్స ఆది భేదేన క్షీరభేదం కురుద్వహ. ఓ విదురా, ఎంత గొప్పదయ్యా భూమాత. ఏ జీవికి ఏ ఆహారం కావాలో ఆ ఆహారాన్ని ప్రొవైడ్ చేసేసింది అని మనము గౌరవించవలసినటువంటిది, మనము మెచ్చుకోవలసినటువంటిది, మనం నమస్కారం పెట్టుకోవలసినటువంటిది, మన కృతజ్ఞతాపూర్వకంగా ఉండవలసినటువంటిది ఎవరు అంటే భూదేవి. ఇప్పుడు ఈ భూదేవికి సంపదలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే యజ్ఞవరాహ స్వామి యొక్క ఆ స్పర్శ చేత, ఆ భగవంతుడి యొక్క దృష్టి చేత, అనుగ్రహం చేత, భగవంతుడి యొక్క సంకల్పం చేత భూమిలోకి ఇన్ని రకాలైనటువంటి జీవులకి సంబంధించినటువంటి ఆహారం అంతా కూడా భూమిలో నుంచే వచ్చాయి తప్ప పైనుంచి ఎక్కడి నుంచి కూడా వచ్చినటువంటి విశేషం కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు యజ్ఞవరాహస్వామి యొక్క ప్రజ్ఞ అంతా భూమిలోకి వచ్చింది అనేటువంటి విధానాన్ని మామూలుగా ఎలా చూసుకోవాలి అంటే, ఉదాహరణకి చీకటిగా ఉందనుకోండి, చీకటిగా ఉండేటువంటి దాంట్లో పెద్ద లైట్ కొడితే అప్పుడు ఏమవుతుంది, ఆ లైట్ అంతా వాటి మీద పడి వాటి యొక్క స్వరూపాలు ఏ విధంగా అయితే తెలుస్తూ ఉంటాయో, అదేవిధంగా ఎక్స్రేస్ మానవుడి శరీరంలోంచి వెళ్ళి లోపలికి ఏ విధంగా ఉండేటువంటి తెలుపుతూ ఉంటుందో, అదేవిధంగా ఎక్స్రే లాగా, లైట్ లాగా, శక్తిలాగా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ స్వరూపంలాగా ఈ భూమండలంలోకి భగవంతుడి యొక్క తుష్టి, పుష్టి, జీవితాన్ని ఇచ్చేటువంటి సమస్త శక్తులు కూడా ఈ భూమండలంలోకి వచ్చి ఆ మట్టిలోకి, ఆ రాళ్లల్లోకి, ఆ పర్వతాల్లోకి, ఆ నీళ్లల్లోకి, ఆ సస్యాల్లోకి వచ్చినటువంటి శక్తి అంతటినీ కూడా భూదేవి తన కడుపులో దాచుకుని 84 లక్షల జీవరాశులకి కూడా ఇస్తోంది అనేటువంటి ఆ కాన్సెప్ట్ చెప్పడమే చతుర్థ స్కంధం 18వ అధ్యాయంలో పృథు చక్రవర్తి భూదేవికి సంబంధించినటువంటి విశేషమయ్యా విదురా అని చెప్పిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అనేటువంటి ఫర్దర్గా చెప్తూ, తతో మహీపతి ప్రీత సర్వకామదుఘాం పృథు దుహితృత్వే చకారే మాం ప్రేమ్ణా దుహితృవత్సల. తత అప్పుడు మహీపతి రాజైనటువంటి పృథు చక్రవర్తి ప్రీత చాలా సంతోషించాడయ్యా. సంతోషించి ఏం చేశాడు, ఏమిటి ఆయన సంతోషం కలిగింది, అందరికీ కూడా అన్నీ కూడా భూదేవి ఇస్తున్నప్పుడు సర్వకామదుఘాం, అన్ని కోరికల్ని కూడా పాల రూపంలో దుఘాం అంటే దుఘం అంటే పాల రూపంలో వచ్చింది. ఇక్కడ పాలు అంటే పాలు అని కాదు, ఇక్కడ అర్థం సారము అని అర్థం. అంటే ఏమిటి, ఆ పదార్థాలలో ఉండేటువంటి సారము. ఉదాహరణకి ఇక్కడ జాగ్రత్తగా ఈ సారము అనేటువంటి పదాన్ని కొంచెం జాగ్రత్తగా మనం విపులీకరించుకుంటే అర్థమవుతుంది. ఉదాహరణకి మనం బియ్యం ఉన్నాయి అనుకోండి, అన్నం ఉందనుకోండి, అన్నంలో సారం ఏమిటి అన్నాం అనుకోండి, అన్నంలో ఏమిటి ఉంటుంది, మామూలుగా కెమికల్ అనాలిసిస్ చేస్తే ఏదో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటారు, ఏవో మిగతా ఎలిమెంట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ అన్నంలో ఉండేటువంటి సారం ఏమిటంటే పిండి పదార్థం అనుకుంటున్నాం మనం.
కానీ ఆ పిండి పదార్థంలో ఇంకా లోపల ఏమిటి ఉంటుంది అంటే అది శక్తినిస్తుంది. ఆ పిండి పదార్థంలో ఉండేటువంటి ఒకానొక శక్తి మన శరీరానికి, మన మాంసానికి, మన నరాలకి, మన మనసుకి శక్తినిస్తూ ఉండేటువంటి దానిని సారము అంటారు. ఉదాహరణకి బత్తాయి పండు ఉందనుకోండి, బత్తాయి పండు చూస్తే మామూలుగా ఉంటుంది, దాంట్లో దాన్ని పిండామనుకోండి, అందులో ఏదో రసం వస్తుంది. ఆ రసంలో ఉండేటువంటి సారం ఏమిటి అంటే ఏదో విటమిన్ సి అని మరొకటని ఉంటుంది. అవన్నీ ఉంటాయి. వాటి యొక్క సారం ఏమిటి అంటే నీకు రోగనిరోధక శక్తిని పెంచేటువంటిది సారము. ఆ విధంగా సర్వకామదుఘాం అదనమాట. అలాగా ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవరాశులకి కావలసినటువంటి ఆ సారాన్నే భూదేవి ఇచ్చినటువంటి పాలు అంట. సర్వకామదుఘాం, అన్ని కోరికల్ని కూడా పాల రూపంలో ఇచ్చినటువంటి ఇమాం ప్రేమ్ణ, అటువంటి ఈ భూమిని ప్రేమ్ణం, చాలా ప్రేమతో, అనురాగంతో, మమకారంతో పృథు చక్రవర్తి ఏం చేశాడో తెలుసా? దుహితృత్వే చకార, తన కూతురు స్థానంలో ఆవిడ్ని నిలబెట్టుకున్నాడు. అంటే తన కూతురు అనుకున్నాడు భూదేవిని. సాధారణంగా రాజు యొక్క భార్య భూదేవి అంటూ ఉంటారు. ధరకి భర్త ఎవరు అంటే ధరాధిపతి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాకుండా కూతురు స్థానంలో ఆయన ఆ భూదేవిని ట్రీట్ చేయడం ప్రారంభించాడయ్యా. అటువంటి ధూయితృవత్సల, అటువంటి భూమి యందు మామూలుగా ప్రతి తండ్రికి కూతురు అంటే విపరీతంగా ప్రేమ ఉంటుందిగా. కాబట్టి దుహితృవత్సల అంటే కూతురు మీద తండ్రికి ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో అలాగా భూమి మీద ఈ పృథు చక్రవర్తికి విపరీతమైనటువంటి ప్రేమ వచ్చింది. ఆ ప్రేమతో భూదేవిని ఆయన లాలించడం, కూతురికి కావలసినటువంటివన్నీ మన తండ్రి ఏ విధంగా అయితే చేస్తుంది, తాను కష్టపడైనా సరే కూతురు సుఖపడాలి, కూతురు సుఖంగా ఉండాలి, కూతురికి ఏ విధమైనటువంటి దుఃఖం కలగకూడదు అనేటువంటి భావంతో ఉంటాడు. భార్య అనేటప్పటికీ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. కానీ కూతురు అనేటప్పటికి ఉండేటువంటిది అద్భుతమైనటువంటి ఒక మమకారం, అనురాగంతో కూడుకున్నటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి దుహితృవత్సల అని చెప్పి పృథు చక్రవర్తి భూమిని కూతురులా చూసుకున్నాడు అన్నారు. అంటే ఏమిటనమాట? భూమికి ఏ విధమైనటువంటి అపకారం జరగకూడదు, భూమికి కష్టం కలగకూడదు, భూమి శుభ్రంగా ఉండాలి, భూమి ఎప్పుడూ కూడా ఆనందకరంగా ఉండాలి, ఏ విధమైనటువంటి కష్టం కూడా ఉండకూడదు అనుకునేటువంటి విధంగా చేశాడయ్యా విదుర అన్న తర్వాత చూర్ణయన్ స్వధనుష్కోట్యా గిరికూటాని రాజరాడ్భూమండలమిదం వైన్య ప్రాయశ్చక్రే సమం విభు. రాజరాట్ రాజాధిరాజ అయినటువంటి విభు అంటే సర్వసమర్థుడైనటువంటి వాడు, శక్తి సమన్వితుడైనటువంటి వాడు, అధికారి అయినటువంటి వైన్య, ఆ వేణుడి పుత్రుడైనటువంటి పృథువు ఏం చేశాడు అంటే భూమి అప్పుడు అడిగింది కదా, ముందు నన్ను సమతలంగా చేయి, సమతలంగా చేస్తే పడినటువంటి నీరంతా కూడా భూమి పొరల్లోకి ఇంకి వర్షాకాలం అయిపోయినా సరే మిగతా కాలాల్లో ఆ నీరు బావుల రూపంలో ఉండి, నీటి చలమల రూపంలో ఉండి మళ్ళీ జీవులకి అందరికీ కూడా మిగతా 9 నెలల పాటు ఆ నీరు అందుతుంది అని చెప్పి ఆవిడ ముందు చెప్పింది. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే స్వధను కోట్యాహ, తన ధనస్సు కొనతో గిరికూటాని చోర్ణయం, ఆ ఎగుడు దిగుడుగా ఉండేటువంటి చిన్న చిన్న కొండలు, గొట్టలు, మిట్ట పల్లాలుగా ఉండేటువంటివి, దెబ్బలు, ఈ వీటితో ఉండేటువంటి దాన్ని అంతటినీ కూడా గిరికూటాని, ఆ పర్వత శిఖరాలని చోర్ణయం మొత్తం పొడి చేసేసేసి ఇదం భూమండలం ప్రాయ సమం చక్రే, పొడిగా చేసేసి ఇదం భూమండలం, ఈ భూమండలం అంతటినీ కూడా, ఈ భూమండలాన్ని అంతా కూడా ప్రాయ చాలా వరకు సమం చక్రే, సమంగా చేశాడంటే పర్ఫెక్ట్గా సమతలంగా చేసేసాడు విదుర అని చెప్పిన తర్వాత అథాస్మిన్ భగవాన్ వైన్య ప్రజానాం వృత్తిదః పిత నివాసాన్ కల్పయాన్ చక్రే తత్ర యదార్హతః.
తర్వాత మరి ఇప్పుడు ఇంతవరకు కూడా ఈ భూమండలంలో ఈ మార్పులన్నీ వచ్చి జీవులందరికీ కావలసినటువంటి సారం అంతా కూడా ముందు అరేంజ్ చేయబడిన తరువాత అప్పుడు జీవులందరూ కూడా శరీర ఆకృతులు ధరించి ఇక భూమండలం మీద మనం ఇంకా ఆశ్రయం తీసుకోవచ్చు. నౌ వీ కెన్ లివ్ ఆన్ దిస్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అనేటువంటి ఆ పరిస్థితితో ఈ సూక్ష్మ రూపాల్లో ఉండేటువంటి జీవులందరూ కూడా పాంచభౌతికమైనటువంటి దేహాలు ధరించడానికి సిద్ధపడుతూ ఉండేటువంటి ఆ సమయంలో అప్పటికి భూమిని అంతా కూడా సమతలంగా చేసి కావలసినటువంటి ఆహారాల యొక్క సృష్టి అంతా తయారు చేసి పెట్టేసేసి చేసిన తరువాత భగవాన్ ప్రజానాం వృత్తిదః, వెంటనే అప్పుడు భగవాన్ పూజ్యుడైనటువంటి వాడు, అందరి చేత పూజింపబడేటువంటి ప్రజానాం వృత్తిదః, ప్రజలందరికీ కూడా వృత్తి అంటే జీవిక అంటే పనులు కల్పించడం కోసం అని చెప్పి పితాహ తండ్రి అయినటువంటి వైన్యః ఆ వేణుని పుత్రుడైనటువంటి ఆ పృథు చక్రవర్తి అస్మిన్ ఈ భూమండలంలో తత్ర అక్కడక్కడ యథ అర్హత ఎవరి అర్హతకు తగ్గట్టుగా ఆ అర్హతలకు తగ్గట్టుగా నివాసాన్ కల్పయాంచక్రే నివాసాల్ని ఏర్పాటు చేశాడు అన్నది. అంటే ఏమండి మనుషుల కోసమే ఇల్లు కట్టాడా, ఇందిరా ఆవాస్ యోగా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇవి చేశాడా దీనికి అంటే ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చూసిన యథా అర్హత ఎవరి అర్హతకు తగ్గట్టుగా తత్ర అక్కడక్కడ నివాసాన్ మకాలు అంటే ఏమిటి మకాములు ఉంటాయి కదా, మకాం అంటే ఇళ్ళు ఉంటాయి కదా, ఆ ఇళ్ళన్నీ కూడా కల్పయాంచక్రే ఏర్పాటు చేశాడు. ఎవరికి యథా అర్హత ఎవరికి ఏ అర్హత ఉంటే ఆ అర్హతకు తగ్గట్టుగా నివాసాలను ఆయన కల్పించాడు. ఏమిటండి అర్హతకు తగ్గట్టు అంటే ఏమిటి, డబ్బున్న వాళ్ళకేమో సింగిల్ బెడ్రూము, డబ్బు లేనటువంటి పేదవాళ్ళకి ఏదో పాకలు, లేకపోతే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఇవా చేశాడు అంటే ఇదా అర్హత అంటే ఇది కాదు అర్హత అంటే. యథా అర్హత ఎవరికి సమస్త జీవులకి ప్రజలందరికీ అంటే పుట్టినటువంటి ప్రతి వాళ్ళకి కూడా వాటి యొక్క అర్హతలను బట్టి మకాములు ఆయన సిద్ధం చేశాడు అన్నాడు. అంటే ఉదాహరణకి అడవులు ఉన్నాయనుకోండి, అడవులన్నీ కూడా బాగా ట్రిమ్ చేసి అక్కడ పెట్టేటప్పటికీ ఆ అడవుల్లో నివసించేటువంటి జంతువులన్నీ కూడా అక్కడ ఉంటాయి. అదేవిధంగా మామూలుగా ఏదో పాములు ఉన్నాయనుకోండి, పాములకు తగ్గటువంటి పుట్టలు లాంటివి అవి ఇవి ఎక్కడెక్కడ అవి నివాసం ఏర్పరచుకుంటూ ఉంటాయో అటువంటి వాటికి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ చేశాడు. అదేవిధంగా మామూలుగా ఉండేటువంటి ఆవులు, గేదెలు, మేకలు ఈ పెంపుడు జంతువులు ఉండేటువంటి వాటికి సాలెడ్ ఏర్పాటు చేశాడు. మానవులకేమో ఇళ్ళు, పాకలు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేశాడు. అదేవిధంగా సమస్తమైనటువంటి జీవులకి ఎవరు పృథు చక్రవర్తి ఎవరు అంటే భగవంతుడు అని అర్థం. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు అంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయనుకోండి, చెట్లు కూడా మకాములే. అంటే చెట్ల మీద అనేక రకాలైనటువంటి పక్షులు ఉంటాయి, క్రిమికీటకాదులు ఉంటాయి, తర్వాత రకరకాలైనటువంటి చెట్లు మీద ఆధారపడి జీవించేటువంటి పక్షి జాతులు ఉంటాయి, కీటక జాతులు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి జీవులు ఆ చెట్ల మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి. అదేవిధంగా మామూలుగా మనం చూసామనుకోండి, చెట్లకి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఏదో ఆ చెట్టుకి ఏదో ఈ పురుగు పట్టింది, ఆ పురుగు పట్టింది అంటూ ఉంటాం. అంటే ఏమిటనమాట, అవి ఆ జీవులకి అవి ఆవాసాల కింద మారుతూ ఉంటాయి. కాబట్టి యథా అర్హత నివాసాన్ కల్పయాంచక్రే ఆ అర్హతను బట్టి వాటికి ఏవి అయితే అవసరమో, ఏవి వాటికి అర్హత కలిగి ఉంటాయో అటువంటి మకాములన్నీ కూడా ఈయన ఏర్పాటు చేశాడు. అంతే తప్ప మానవుల కోసం స్పెసిఫిక్గా చేశాడు అనేటువంటిది కాదు, మానవులకు కూడా చేశాడు. అయిన తర్వాత 31వ శ్లోకంలో గ్రామాన్ పురః పతనాని దుర్గాణి వివిధాని చ ఘోషాన్ వ్రజాన్ స శిబిరానాకరాన్ ఖేటఖర్వటాన్. అదేవిధంగా గ్రామాలు, పురాలు, పత్తనాని పట్టణాలు, తర్వాత వివిధాని దుర్గాణి అనేక రకాలైనటువంటి దుర్గములు అంటే కోటలు అన్నమాట. ఘోషాన్ అంటే గొల్లపల్లెలు, తర్వాత వ్రజాన్ పశువులు ఉండేటువంటి కొట్టాలు, తర్వాత శిబిరాన్
ఈ సేనలు, తర్వాత దేశాన్ని రక్షించేటువంటి కావలసినటువంటి సేనలు, అదే గ్రామాలను రక్షించేటువంటి పోలీసు వ్యవస్థ, అటువంటి వాళ్ళని వీరులు అని కూడా అంటూ ఉంటారు. వాళ్ళని ఇటువంటి వాళ్ళకి ఆ కేటగిరీని బట్టి వాళ్ళకి తగ్గ, అంటే ప్రజలను రక్షించేటువంటి, ప్రజలు ఉండడానికి అవసరమైనటువంటి వ్రజాన్ పశువులు కొట్ల, సా శిబిరాన్, ఆకరాన్. ఆకరాన్ అంటే గనులు అని అర్థం అన్నమాట. ఎక్కడెక్కడ గనులు అయితే ఉంటాయో ఆ గనుల్లోంచి ఇనుము తీసేవారు, బంగారం తీసేవారు, రకరకాలైనటువంటి ఖనిజాలను తీసి ఈ ప్రజలందరూ కూడా ఆ ఖనిజాలని వాడుకుని, ఇనుమును తీసుకుని అప్పుడేమిటి గుణపాలు తయారు చేసేవారు, బాణాలు తయారు చేసేవారు, కొడవళ్ళు తయారు చేసేవారు, ఎన్నో రకాలైనటువంటి ఆ పనిముట్లను తయారు చేసేవారుగా. ఆ పనిముట్లు తయారు చేయడానికి కావలసినటువంటి ఆ ఇనుము కానీ, ఆ బంగారం కానీ, ఆ వెండి కానీ, ఆ లోహాలు కానీ ఎక్కడైతే మిగులుతుంటాయో అటువంటి వాడిని ఐడెంటిఫై చేసి ఆకారం గనులను కూడా ఐడెంటిఫై చేసి ఖేటఖర్వట వ్యవసాయ గ్రామాలని, తర్వాత కొండలలో గ్రామాలని కూడా ఆయన కట్టాడయ్యా, ఏర్పాటు చేశాడు అన్నారు. అంటే ఏమిటనమాట, ఎక్కడ గ్రామాలు ఉండాలి, ఎక్కడ నగరాలు ఉండాలి, ఎక్కడ పట్టణాలు ఉండాలి, ఎక్కడ దుర్గాలు ఉండాలి, అంటే కోటగోళ్ళ శత్రువుల యొక్క ఇది రాకుండా ఉండడానికి ఆ గ్రామాన్నో, ఆ పురాన్నో, ఆ పట్టణాన్నో రక్షించడానికి కావలసినటువంటి కట్టడాలని దుర్గాలు అంటారు. వాటిల్లో సమస్తమైనటువంటి పదార్థాలని స్టోర్ చేసి అవసరమైనటువంటి సమయాల్లో అందరికీ పంచడం, ఇవ్వడం, అతివృష్టి అనావృష్టి సందర్భాల్లో ఉండేటువంటి రక్షించేటువంటి దాన్ని దుర్గా అంటారు. అమ్మవారు, అందుకని దుర్గా అంటే రక్షించినటువంటిది అని అర్థం. కాబట్టి అటువంటి దుర్గాలను ఘోషాన్ అంటే గొల్లపల్లెలు అంటే ఏమిటనమాట, స్పెసిఫిక్గా పాడి పరిశ్రమ కోసం అని చెప్పేసి ఊరు మధ్యలోనూ అక్కడ కాకుండా సెపరేటుగా గొల్లపల్లెలు అంటే ఏమిటి, ఈ రకరకాలైనటువంటి ఏదో మేకలని, ఆవులని, గేదెలని, ఇంకొక రకాలైనటువంటి వాటిలన్నింటినీ పెట్టి దానికి కావలసినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా. తర్వాత వ్రజాన్ పశువుల కొట్టాలు అంటే ఏమిటి, ఎడ్లు, దున్నపోతులు, ఈ తర్వాత కొన్ని రకాలైనటువంటి పశువులని వాటిని సెపరేట్గా పెట్టేటువంటి కొట్టాలను కూడా తయారు చేశాడయ్యా. ఇదే విధంగా ఏదో మిలిటరీ క్వార్టర్స్ అని చెప్పి, పోలీస్ క్వార్టర్స్ అని చెప్పి ఉంటాయి కదా, శిబిరాలు అంటారు వాటిని. అంటే సైనికులు వీళ్ళు టెంపరీగా ఉంటూ ఉండేటువంటి వాటిని శిబిరములు అంటారు. శిబిరాలు ఏర్పరచుకుంటూ ఉంటారు, అవుతూ ఉంటాయి. అదేవిధంగా గనులను, తర్వాత ఖేటఖర్వటాన్ వ్యవసాయం కోసం స్పెసిఫిక్గా గ్రామాలు చేసేవారు. ప్రతి గ్రామంలోనూ వ్యవసాయం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ నీరు ఉంటుందో, ఎక్కడ సమతలంగా ఉంటుందో, ఎక్కడ ఎన్విరాన్మెంట్ ఉంటుందో అటువంటి వాటిని ఖేటఖర్వటాన్ అంటారు. తర్వాత కొండలలో కూడా గ్రామాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొండల దగ్గరగా, కొండల సానువుల్లో కూడా గ్రామాలు ఉంటే ఆ కొండల మీద దొరికేటువంటి రకరకాలైనటువంటి రాళ్ళు, రంగురాళ్ళు, విచిత్రమైనటువంటివన్నీ ఉంటాయి కదా, వీటిలన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి వీటికి సంబంధించినటువంటివన్నీ చేశారు. అందువల్లే మన భారతదేశం యొక్క పూర్వ చరిత్రని కానీ మనం గమనించినట్లయితే పూర్వం మహారాజులు బ్రహ్మాండమైనటువంటి బంగారం ఉండేది, అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉండేవి, అనేక రకాలైనటువంటి పనిముట్లు ఉండేవి, కమ్మరి, కుమ్మరి, ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి చేతి వృత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి మన శాస్త్రం చెప్తూనే ఉన్నాం కదా. ఉదాహరణకు అనంత పద్మనాభ స్వామి ఆలయ దేవాలయంలో ఉండేటువంటి నగల ట్రెజర్ చూస్తే ఈనాటికి ఎవడు కూడా ఖర్చు పెట్టలేనంత విధమైనటువంటి మణులు, మాణిక్యాలు, రత్నాలు, మరకతాలు, బంగారం, వెండి, చాలా శుద్ధమైనటువంటి బంగారం అంతా ఉంది. ఈ మధ్యకాలంలో ఇచ్చింది కాదు కదా, అది ఎప్పటి నుంచో ఇచ్చినటువంటిది. కాబట్టి ఎంత బ్రహ్మాండమైనటువంటి, అదే భారత యుద్ధం కాలంలో చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి ఆయుధాలు, ఎన్నో రకాలైనటువంటి నగలు, ఎన్నో రకాలైనటువంటి రథాలు, ఎన్నో రకాలైనటువంటి ఆ ఏనుగులు ఉండడానికి కావలసిన లక్షలాది ఏనుగులు, గుర్రాలు, తర్వాత
తర్వాత ఆవులు, ఇవన్నీ చూస్తూ ఉంటే అవన్నీ కూడా ఆ కాలంలోనే అలా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి భారతం కానీ రామాయణం కానీ చదివితే తెలుస్తూ ఉంటుంది. అవన్నీ కూడా అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా పాడు చేసేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అయ్యా విదురా అంటూ 32వ శ్లోకంతో మనకి ఈ 18వ అధ్యాయం ముగుస్తుంది. ప్రాక్పృధోరిహ నైవైషా పురగ్రామాదికల్పనా యథా సుఖం వసంతి స్మ తత్ర తత్రాకుతో భయాః. పృథువునకు ప్రాక్ ముందు, ఇహ ఈ లోకంలో, ఏష ఈ పురగ్రామ ఆది కల్ప నగరాలు గ్రామాలు మొదలనేటువంటి వ్యవస్థ లేదు. అంటే ఏంటి? పృథు చక్రవర్తి రాకపూర్వం ఇవన్నీ లేవయ్యా విదురా. తత్ర తత్ర అక్కడక్కడ అకుతాహ భయాః, దేని నుండి భయం భయం లేకుండా జనులు యథాసుఖం సుఖంగా వసంతి స్మ నివసించడం ప్రారంభించారు. అంటే ఏమిటనమాట? అప్పుడు ఇట్టి వ్యవస్థ పృథువుకి ముందు ఈ వ్యవస్థ ఉండేది కాదు. ఇష్టం వచ్చినట్టు ఉండేవారు ప్రజలందరూ కూడా. తమకు తోచినటువంటి చోట ఎక్కడ పడితే అక్కడ ఉంటుండేవారు. అది కొండల్లోనూ గుహల్లోనూ చెట్ల తొర్రల్లోనూ అక్కడ ఇక్కడ, అంటే ఆది మానవుల కింద ఉండేవారు. అప్పుడు వాళ్ళకి జంతువుల్ని పోషించడం కానీ ఇవన్నీ ఉండేవి కాదు. కానీ పృథు చక్రవర్తి వచ్చిన తరువాత వాళ్ళకి ఈ వాతావరణంలో మార్పులు కానీ, ఈ వరదల వల్ల కానీ, వీటి వల్ల కానీ ఏ విధమైనటువంటి భయం లేకుండా ఉండేటువంటి తత్ర అకుతో భయాః, అభయంగా అందరూ నివసించేటువంటి ఏర్పాటంతా చేశాడయ్యా అని ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరిగిందో అనేటువంటి విశేషాన్ని చెప్పారు. ఇది శ్రీమద్భాగవత మహాపురాణే చతుర్దశస్కంధే పృథూపాఖ్యానే పృథివీదోహన వర్ణన నామ 18వ. ఇది పృథివీదోహనం అనేటువంటి 18వ అధ్యాయం ముగిసింది. రేపటి నుంచి 19వ అధ్యాయంలోకి అడుగు పెడదాం.